ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలగబోతా ఉన్నది. నీకున్న బాధలన్నీ దేవుడు తొలగించే రోజు వచ్చేసింది. భయపడకు, దిగులు పడకు. ఎన్నో సంవత్సరాల నుండి రోగం చేత బాధపడుతున్నావు. బహుశా రక్తస్రావం అనే రోగం చేత బాధపడుతున్నావేమో. ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో. ఎన్నో సంవత్సరాల నుండి మీరు అప్పుల చేత బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేకుండా బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మంచి ఇల్లు లేక బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు అనేక శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, వేదనలు, బాధలతో బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు మీ భర్తతో సమాధానం లేక, మీ భార్యతో సమాధానం లేక, మీ బిడ్డలతో సమాధానం లేక, అశాంతితో, జగడాలతో, గొడవలతో పోరాడుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు. కోర్టు చుట్టూ తిరిగి డబ్బులన్నీ కూడా వ్యయం చేసుకొని మీ జీవితం అంతా కూడా చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనై చనిపోదాము అన్న పరిస్థితికి మీరు వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు కానీ ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఏం ప్రయత్నం చేసినా అది వర్దలట్లేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను రక్షించబోతున్నాడు. దానికంటే ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీరు తప్పకుండా హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే తప్పకుండా మీరు ఈ యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు కూడా వినండి. టీవీలో పెట్టుకొని అలాగే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఈ యొక్క లింక్ని అనేకులకు కూడా షేర్ చేయండి. ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు తెలియపరచబోతున్నాను. లాస్ట్లో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు అనుభవిస్తున్న శ్రమ, సమస్యలు, వేదనలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించండి. తప్పకుండా కామెంట్ చేయండి, నా బాధలు తొలగిపోతాయి అని కామెంట్ చేయండి. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. మరి వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేను చదివి మీకు వినిపిస్తాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచున్నట్టు చూచినచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచినప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదాని వైపొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసి నీకు సమాధానాన్ని కలుగు చేసి నీ బాధలన్నీ కూడా నివారణ అయిపోయి దేవుడు నీకు స్వస్థత కలుగు చేయును గాక. నమ్మితే ఆమేనని చెప్పు. కామెంట్లో కూడా ఆమేనని టైప్ చేయండి. మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంతమాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. సో ఈమెకి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అంటే ఓవర్ బ్లీడింగ్ అనే ఒక భయంకరమైన వ్యాధి చేత బాధపడుతూ ఉంది. అలాగే అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్స్ దగ్గర ఎన్నో తిప్పలు పడింది. వాళ్ళు ఇచ్చిన వైద్యాన్ని అంతా చేసింది. తనకి ఏదైతే ఉందో అదంతా కూడా వ్యయం చేసుకొని ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేకపోవడం మూలన, అంటే ఎటువంటి యూజ్ లేదు, మెడిసిన్స్ వాడినా, టానిక్స్ వాడినా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎటువంటి యూజ్ లేక ఆ రోగము తగ్గకపోగా అది ఇంకా ఎక్కువైంది. ఇంకా ఎక్కువైంది. తగ్గడం పక్కన పెడితే అది ఇంకా ఎక్కువయ్యి ఇక ఇది ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి వదిలేసింది. అయితే ఆమెకు వచ్చిన రోగం ఏంటనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆమెకు వచ్చిన రోగం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, క్రానిక్ మెనోరోగియా అంటే మహిళల్లో ఋతుస్రావం పీరియడ్ సమయంలో సాధారణంగా కంటే అత్యధికంగా మరి ఎక్కువ రోజులు రక్తస్రావం కావడం. క్రానిక్ మెనోరోగియా అనే రోగం చేత ఆమె బాధపడుతుంది. ఇది చాలా నెలల పాటు నిరంతరంగా కొనసాగడం. సాధారణంగా పీరియడ్స్ 4 రోజుల నుండి 5 రోజుల నుండి తక్కువ మొత్తంలో రక్తం పోతుంది.
కానీ మెనోరాగియా ఉన్న వారిలో రక్తస్రావం 7 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది మరియు రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ముఖ్యమైన లక్షణాలు: అధిక రక్తస్రావం, ప్రతి గంట లేదా 2 గంటలకు ఒకసారి ప్యాడ్ లేదా ట్యాంపిన్ మార్చాల్సి రావడం, రాత్రి వేళలో ఇబ్బంది, నిద్రపోయే సమయంలో కూడా ప్యాడ్లు మార్చడానికి నిద్ర లేవాల్సి రావడం, పెద్ద రక్తపు గడ్డలు, ఒక కాయిన్ క్వార్టర్ పరిమాణం లేదా అంతకంటే పెద్ద రక్తపు గడ్డలు, బ్లడ్ క్లాట్స్ పడడం, దీర్ఘకాలిక బ్లీడింగ్, పీరియడ్స్ వరుసగా 7 రోజుల కంటే ఎక్కువ రోజులు సాగడం, రక్తహీనత, ఎనేమియా లక్షణాలు: విపరీతమైన అలసట, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కళ్ళు తిరగడం, కడుపు నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పులు మరియు తిమ్మిని రావడం. దీనికి కారణం ఏంటి? హార్మోన్ల అసమతుల్యత, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల బ్యాలెన్స్ తప్పడం వల్ల గర్భాశయ పొర మందంగా మారి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గర్భాశయంలో వచ్చే క్యాన్సర్ కానీ గడ్డల వల్ల అధిక రక్తస్రావం జరుగుతుంది. పాలిప్స్, గర్భాశయ పొరపై వచ్చే చిన్న చిన్న మాంసపు పెరుగుదల. అడోనామయోసిన్, గర్భాశయ లోపలి పొర కండరాల్లోకి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి, బ్లీడింగ్ అవుతుంది. థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం. బ్లీడింగ్ డిజార్డర్స్, రక్తం గడ్డకట్టడంలో లోపాలు. మందుల ప్రభావం, రక్తాన్ని పలచపరిచే మందులు లేదా కొన్ని రకాల హార్మోన్ల ట్యాబ్లెట్ల వల్ల కావచ్చు. క్యాన్సర్, అరుదైన సందర్భాల్లో గర్భాశయ లేదా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీకి ఉన్న వ్యాధి ఏంటి అంటే క్రానిక్ మొనోరోగియా. మహిళల్లో అత్యధికముగా ఎక్కువ రోజులు రక్తస్రావం జరగడం. ఇది భయంకరంగా ఉంది. ఇప్పుడు దాకా మీరు విన్నారు. 12 years అంటే 12 సంవత్సరాల నుండి ఆమె ఈ వేదన చేత బాధపడతా ఉంది. గంట గంటకి ప్రతిరోజు ఎన్నిసార్లు రక్తస్రావం గడ్డలుగా. బహుశా ఈ యొక్క వాక్యం వింటున్న మీలో కొంతమందిలో ఈ రక్తస్రావం అనే వ్యాధి మీకు కూడా ఉండి ఉండవచ్చు. సో ఎక్కువ బ్లడ్ డిశ్చార్జ్ అవ్వడం, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, ఇలాంటి రోగాలు, అలాగనే ఆ రక్తస్రావం కలిగిన రోగాలు మీలో కూడా భయంకరమైన రోగాలు ఉండవచ్చు. మీరు కూడా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ డబ్బులన్నీ ఖర్చు చేసుకొని లక్షలు సో ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింతగా మీరు ఈ రోజున ఇబ్బంది పడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుండి భయంకరమైన బాధలతో, వేదనలతో ఉన్నావు. అయితే యేసు ప్రభు వారి గురించి విని ఆయన వస్త్రాలు ముట్టిన బాగుపడతాను అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టిన గనక తన శరీరంలో నా బాధ నివారణ అయినదని గ్రహించుకుని వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరినన్ను అడుగగా ఆయన శిష్యులు జనసమూహములు నీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనలమైన ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన సంగతి అంతూ ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క వస్త్రం ముట్టుకున్నప్పుడు ఆమె రక్తధార కట్టింది. అంటే చూడండి, ఆమెకి ఉన్న రక్తధార ఏదైతే బ్లీడింగ్ ఏదైతే ఉందో ఆ బ్లీడింగ్ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చెంగును, యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని, ఆ క్లాత్ని ఎప్పుడైతే పట్టుకుందో వెంటనే ఇమ్మీడియట్లుగా ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోయింది. ఆ బ్లీడింగ్ ఎప్పుడైతే స్టాప్ అయిపోయిందో ఆ శరీరంలో ఆ బాధ తనకు నివారణ అయినదని ఆ స్త్రీ గ్రహించి ఆమె వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే నా వస్త్రాలు ఎవరు ముట్టారు, నాలో నుండి మహిమ వెళ్ళిందని చెప్పినప్పుడు ఆ స్త్రీని కనుగొనవలనని ఆమెను చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదంతా కూడా వచ్చి చెప్పి ఆ సంగతి అంతా ఏం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా చెప్పినప్పుడు అప్పుడు ఆయన, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. చూడండి, నీకు కూడా దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నీలో నివారణ అయిపోయి దేవుడు నీకు స్వస్థతను, దేవుడు నీకు శాంతిని, ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఈ రోజున తీవ్రమైన రోగాల చేత, భయంకరమైన వ్యాధుల చేత, ఒకవేళ ఎయిడ్స్ రోగం చేత నువ్వు బాధపడుతున్నావు, లేకపోతే క్యాన్సర్తో బాధపడుతున్నావేమో, లేకపోతే కుష్టు వ్యాధితో బాధపడుతున్నావేమో, లేకపోతే భయంకరమైన షుగర్తో, బీపీతో, ఎనేమియా, అలాగే అనేక రోగాలు, అనేక వ్యాధులు, అనేకమైనవి నీలో ఉండి ఈ రోజున కిడ్నీలు కోల్పోయి డయాలసిస్ చేయించుకుంటూ నీ బాధ, వేదన ఎవ్వరు కూడా వర్ణించలేనంత భయంకరంగా ఉండి ఉండొచ్చు.
చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకున్నది. ఆమెకి దేవుడు కార్యం చేశాడు. నువ్వు కూడా నేను మందిరానికి వెళ్తే చాలు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని అనుకో. నేను దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు దేవుడు నాకు స్వస్థత కలుగు చేస్తాడని అనుకో. నేను దేవుని యొక్క ముఖమును చూస్తే చాలు దేవుడు నాకు స్వస్థత కలుగు చేస్తాడు అని మీరు అనుకోనండి. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. అలాగనే దేవుని వద్దకు నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ప్రభావము, ఆయనలో ఉన్న శక్తి నిన్ను తాకుతుంది. నీలో ఉన్న ప్రతి విధమైన అనవసరమైన సాతాను క్రియలన్నీ కూడా లయపరచబడతాయి. కాబట్టి ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఈమె జీవితంలో ఆర్థిక నష్టం కలుగుతుంది, రోగం ద్వారా బాధపడుతుంది, వైద్యులు డాక్టర్స్ ద్వారా తిప్పలు పడుతుంది, అంతా డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటుంది, ఎలాంటి ప్రయోజనం లేక ఉంది. నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుల చేత బాధపడుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి నీ భర్తకు దూరంగా ఉంటున్నావు, నీ భార్యకు దూరంగా ఉంటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కూడా తీరని వేదన చేత ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి పండగ రోజున కూడా ఏడుస్తున్నావు, పండగల్లో కూడా ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదపడుతున్నావు. ఆమె గంటకి బాధపడుతున్నట్లు నువ్వు కూడా ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి వారం, ప్రతి సంవత్సరం ఏడుస్తూనే బాధపడుతూనే ఉన్నావు. నీ కలిగినదంతా కూడా వ్యయమైపోతా ఉంది. ఏమాత్రం సంతోషం లేక, సమాధానం లేక ఉన్నావు. ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, సమాధానం నీకు కలుగుతుంది, నీ బాధ నీలో నుండి తొలగిపోయి నీకు స్వస్థత కలుగునుగాక అని విశ్వాసంతో దేవుడు చెప్తున్నాడు. భయపడకు, దిగులు పడకు, దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువుకో, ఉపవాసం ఉండు. ఖచ్చితంగా దేవుడు నువ్వే వెళ్ళి ప్రభు యొక్క సన్నిధానంలో కనబడు, ఆయన ప్రభావం నీలోకి వస్తుంది. ఈ వీడియోను చూస్తున్నా, ఇదిగో కొంతమంది స్త్రీలు రక్తస్రావం, ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతున్నారు, వైట్ డిశ్చార్జ్తో బాధపడుతున్నారు. ఇదిగో కిడ్నీలు కోల్పోయి విపరీతమైన బాధతో, వేదనతో నువ్వు ఉన్నావు. ఇదిగో ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని కుదుర్చుకోవడానికి నీకు వీలు కావట్లేదు. ఆయుర్వేదం వాడావు, మెడిసిన్ వాడావు, ఎన్నో వాడావు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీ కిడ్నీలను బాగు చేస్తాను, నీకున్న క్యాన్సర్ నేను తొలగిస్తాను, నీకున్న ఎయిడ్స్ నేను తొలగిస్తాను, నీకున్న భయంకరమైన వ్యాధులు, ఈవెన్ షుగర్, బీపీ, ఇలాంటి వ్యాధులు కూడా దేవుడు తొలగించే మీకు స్వస్థత కలుగు చేయబోతున్నాడు. ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కిడ్నీలను దేవుడు బాగు చేయబోతున్నాడు. ఇదిగో దేవుడు నీ కాలేయాన్ని బాగు చేయబోతున్నాడు, నీ హార్ట్ని బాగు చేయబోతున్నాడు, నీ బ్లడ్ని బాగు చేయబోతున్నాడు, నీ స్కిన్ని బాగు చేయబోతున్నాడు, నీ కండరాలని దేవుడు బాగు చేయబోతున్నాడు, నీలో ఉన్న నరనరాలని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఇదిగో తల నుండి అరిపాదం వరకు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని దేవుని యొద్ద నుండి తొలగించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, ఇదిగో యేసు ప్రభువారి యొక్క ప్రభావం ఈ యొక్క వీడియో చూస్తున్న నీలోకి వెళ్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు పడుతున్న బాధ, వేదన, ఎన్నో సంవత్సరాలు నివేదిస్తున్న దయ్యం నిన్ను వదిలి ఈ రోజే వెళ్ళిపోతావు. మహాపరిశుద్ధుడా, ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి, ఆశీర్వదించి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల పట్ల ఒక బలమైన అద్భుత కార్యం జరిగించండి. నీ బిడ్డల బాధ నివారణ, ఈ సమాధానాన్ని కలుగు చేసి మేలులతో నింపమని, ఫైనాన్షియల్గా నీ బిడ్డలను మీరే బ్లెస్ చేసి, ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడును ప్రియరక్షకుడైన యేసు నామ పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను స్వస్థపరిచి, దేవునికి సమాధానాన్ని, దేవుడు నీకు అద్భుతం చేస్తే 9908937164 990893937164 ఈ నెంబర్కి కాల్ చేసి మీ సాక్ష్యాన్ని చెప్పండి. లేకపోతే మీరు ఏదైనా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం 9908937164. చేస్తున్న ఈ పరిచర్య ముందు కొనసాగడానికి, ఈ ప్రభు యొక్క పరిచర్యకి మీ వంతుగా దేవుడి కొరకు మీరు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కానుకలు పంపించాలని ఈ నెంబర్ పంపించండి. తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎన్నో సంవత్సరాలను పడుతున్న వేదన, బాధ ఈ క్షణమే నీ యొద్ద నుండి తొలగిపోవును కాక. ఆమేన్.